వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను కోకోనట్ రైస్ చేయబోతున్నానండి. ఈ కొబ్బరి పాలతో చేసిన అన్నము చికెన్ కర్రీలోకైనా, మటన్ కర్రీలోకైనా, గుత్తి వంకాయ కర్రీకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి. ఈ రైస్ నేను సోనా మసూర్ రైస్తో చేశానండి. సోనా మసూర్తో చేయడం వల్ల ఎంత తిన్నా కూడా కడుపుకు హాయిగా ఉంటుందండి. మల్లెపూల ఉండే ఈ కోకోనట్ రైస్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇందుకోసం నేను ఒక పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకున్నానండి. ఫుల్ కొబ్బరికాయ శుభ్రం చేసి పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి త్వరగా మెదిగిపోతుంది కొబ్బరి. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను. మూత పెట్టి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ కొబ్బరి మిశ్రమాన్ని అంతా కూడా చాలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ పాలు వస్తాయి. చూడండి, ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు మనము వేడి నీళ్ళని మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి కొబ్బరి పాలు త్వరగా వస్తాయండి. ఒక 10 నిమిషాలు మనం సైడ్కి పెట్టుకుందాము ఈ కొబ్బరి పాలని. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ కొబ్బరి పాలన్నీ కూడా వడగట్టుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో ఈ కొబ్బరి మిశ్రమాన్ని ప్రెస్ చేసినట్టుగా ఒత్తాలండి. ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల కొబ్బరిలో ఉన్నటువంటి మిగిలిన కొబ్బరి పాలు కూడా కిందికి వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేయాలి స్పూన్తోని. కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయండి. వీటిని మనం ఒక సైడ్కి పెట్టుకుందాము. కుక్కర్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ రైస్కి ఆయిల్ ఎక్కువగా పట్టదు. అదేవిధంగా 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటున్నాను. తర్వాత హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సాజీరా వేసుకోవడం లేదండి. సాజీరా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఈ మసాలా దినుసులను బాగా వేయించుకుందాము. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అలాగే రుచికి తగ్గ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. వీటిని బాగా వేయించుకోవాలి తాలింపులో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ పేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇది కొద్దిగా వేగేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తాలింపులో మగ్గించుకుందాము. ఇప్పుడు మనము కొబ్బరి పాలను వేసుకుందాము. ఇక్కడ నేను 4 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. తర్వాత 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకుంటున్నానండి. సోనా మసూరి బియ్యం వేసుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోతాయండి. బియ్యం నేను ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నానండి. బియ్యం వేసుకోవాలి. బాగా కలుపుకుందాము. బియ్యం వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాము. ఉప్పు బియ్యం వేసిన తర్వాతనే వేయాలండి. ముందుగా వేస్తే కొబ్బరి పాలు విరిగిపోతాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఆకులు కూడా వేసుకుందాము. అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలండి. చూద్దాం, విజిల్స్ అలాగే చూద్దాము. కోకోనట్ రైస్ రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.